వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దగ్గర ఉన్న కార్ XUV 3XO AX5 మిడ్ ఎండ్ మోడల్ 25 మోడల్ 25 ఎండ్లో కొన్న కార్ ఇది. డిసెంబర్లో మనకి ఇది 1197cc ఇంజన్తో వస్తుంది. 3 సిలిండర్ టర్బో చార్జ్ ఇంజన్. దీని BHP వచ్చి 110 BHP వస్తుంది. 200 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కూడా అంత మెస్ లేదు, పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంది. అలాగే పైన మనకి సౌండ్ రెడ్యూస్ చేయడానికి ఇచ్చారు, మనం మాన్యువల్గా పెట్టాలి. ఈ LED లైట్స్తో వస్తుంది. అలాగే LED DRLs ఉన్నాయి. మనకి ఫాగ్ ల్యాంప్స్ అన్నవి మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టుకున్నాం ఈ మోడల్లో. కార్ కొన్నప్పటి నుంచి లేదు. ఫస్ట్లో కూడా ఇండికేటర్ ఉంది, LED ఇండికేటర్. హెడ్ సైజ్ వచ్చి 205/65 వస్తుంది. మిడ్ వర్షన్ కాబట్టి R16 వస్తుంది. దీనికి హయ్యర్ వర్షన్ అయితే L వర్షన్ అయితే మనకి 17 వస్తుంది టైర్ సైజ్. అలై వీల్స్ డిజైన్ ఇది. ఈ 4 టైర్స్ కూడా డిస్క్ బ్రేక్స్తో వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్. అలాగే నెక్సాన్లో అయితే మనకి ఫ్రంట్ డిస్క్స్ ఇచ్చి బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. దీని బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంది. క్లియరెన్స్ వచ్చి 201 mm వస్తుంది. అలా కింద ఇక్కడ మడ్ గార్డ్ ఉంది కదా, అది వేయించుకోవడం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది తగ్గింది కొద్దిగా. ఇది కంపెనీ ఫిట్టింగ్ మడ్ గార్డ్ ఇది. అలాగే దీని ఫ్యూయల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ టర్బో చార్జ్. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 42 లీటర్స్ వస్తుంది. స్పేస్ వచ్చి 364 లీటర్స్ ఉంది. మాన్యువల్గా ఓపెన్ అవుద్ది. మన స్టెఫ్నీ ఇక్కడే ఉంటుంది, సీట్ కింద, అదే బూట్ స్పేస్ కింద. మనకి ఇక్కడ స్పేర్ వీల్ ఉంది, బూట్ కింద మనకి స్పేర్ వీల్ ఇచ్చారు. అది ఫుల్ సైజ్ టైర్ కాదు. మనకి సీట్స్ అన్నవి కూడా ఫోల్డ్ అవుద్ది, 40/60 రేషియో. అది ఇండివిజువల్గా మనం క్లోజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నాబ్ ఉంది కదా, మనం ఇది పుల్ చేసి మన సీట్ ఇలాగా పుష్ చేస్తే మనకి అవుతున్నప్పుడు లాంగ్ జర్నీస్ ఎక్కడైనా ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు మనం సీట్ ఇలా ఫోల్డ్ చేసి మనం వెళ్ళొచ్చు, ఎక్కువ స్పేస్ వస్తుంది. 1265 స్టోరేజ్ స్పేస్ వస్తుంది మనం ఇది దించితే. మోడల్లో రూఫ్ రైల్స్ కూడా ఇచ్చారు. దీనికన్నా కింద మోడల్లో ఉండదు. ఈ మోడల్ నుంచి పైన మోడల్స్కి రూఫ్ రైల్స్ ఉంటుంది. ఆ రూఫ్ రైల్స్ వల్ల కార్ లుక్ అన్నది బాగుంది. మనకి ఇక్కడ లోపల ఎక్కడానికి కూడా అంత ఇబ్బంది ఏం లేదు, కంఫర్ట్గా ఎక్కొచ్చు. మనకి ఇక్కడ మెటాలిక్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్పీకర్ ఒకటి ఇచ్చారు బ్యాక్ సైడ్. అలాగే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఉంది, బాగుంది చూడడానికి ప్రీమియంగా. అలా ఇక్కడ చిన్న స్టోరేజ్ ఇచ్చారు ఫోన్ పెట్టుకోవడానికి. అలా ఇక్కడ సాఫ్ట్ టచ్ ఇచ్చారు, మనం హ్యాండ్ పెట్టుకుంటాం కదా, అక్కడ కొద్దిగా సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేశారు. అలా ఇక్కడ చూసుకుంటే బాటిల్ హోల్డర్ కూడా చాలా బాగుంది, 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఈజీగా సరిపోద్ది. అలా ఇక్కడ స్పేస్ ఉంది. మళ్ళీ అలాగే సీట్ బ్యాక్ సైడ్ కూడా మనకి స్పేస్ ఉంది. మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇది మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. మనకి ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా ఫ్యామిలీలో, వాళ్ళు ఇది పట్టుకొని ఎక్కడానికి బాగుంటుంది. అలాగే సీట్ స్పేస్ కూడా చాలా బాగుంది, ముగ్గురు సఫిషియెంట్గా కూర్చోవచ్చు. మనకి మిడిల్లో పెద్ద హంప్ లేదు, ప్యాసింజర్ కూడా కంఫర్ట్గా కూర్చుంటారు. ఈ బ్యాక్ సైడ్ ఇలాగ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. అలాగే మిడిల్లో 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ముందు ఫ్యాబ్రిక్ సీట్స్తో వస్తుంది. ఇక్కడ లెదర్ వేయించారు, ఆఫ్టర్ మార్కెట్ లెదర్ ఇలా ఉంటుంది. ఈవెంట్స్ ఇచ్చారు. మనకి కంట్రోల్స్ ఇవ్వాలి, మనకి ఫ్రంట్ మొత్తం కంట్రోల్స్. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు, సి పోర్ట్ ఇచ్చారు. అలాగే 12 పోర్ట్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ లైట్ ఇచ్చారు, హెలోజన్ బల్బ్ ఇచ్చారు, రీడింగ్ లైట్. అలాగే మనకి స్మాల్ సైజ్ సన్ రూఫ్ ఇచ్చారు. మాన్యువల్గా మనం ఇది సన్ సైడ్ ఓపెన్ చేయాలి. మనకి డ్రైవర్ సైడ్ కీలెస్ ఎంట్రీ ఇచ్చారు.
అలాగే మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ప్యాసింజర్ కి మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారు. మన ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మెకానిక్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ విండో కంట్రోల్స్ ఇచ్చారు. మన ఇది మిర్రర్స్ ఆపరేటింగ్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ ఇచ్చారు. అలాగే 1 లీటర్ బాటిల్ ఈజీగా సరిపోద్ది. ఇంకా స్పేస్ కూడా ఉంది చాలా. మనం ఇక్కడ వస్తే లైట్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇంకా స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. అలాగే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ మన హ్యాండిల్ దగ్గరకు వస్తే మనకి వాల్యూమ్ తగ్గించుకునేది ఉంది, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఫోన్ మనం లిఫ్ట్ చేసి మనం కాల్ని అటెండ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ఉంది. ఇక్కడ టైర్ చూపిస్తుంది, 4 టైర్స్ ఎయిర్ ఎంత ఉందో. అలాగే మన స్టీరింగ్ తిప్పే బట్టి దీన్ని క్యాల్కులేట్ చేసి డైరెక్షన్స్ అనేది చెక్ చేసుకుంటుంది మన స్టీరింగ్ తిప్పే బట్టి. మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ రైట్ సైడ్ ఉంది, స్పీడోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంది. మనం ఈ డిజిటల్ డిస్ప్లేని చేంజ్ కూడా చేసుకోవచ్చు. త్రీ మోడ్స్ ఉన్నాయి. మన ఇది ప్రెస్ చేస్తే మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. స్పోర్ట్స్, కంఫర్ట్ మోడ్, ఇంకా నార్మల్ మోడ్ ఉంది. 3 మోడ్స్ ఉన్నాయి. మనం టర్నింగ్ సౌండ్ కూడా మార్చుకోవచ్చు. మనకి 10.25 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు. మనకి యాపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో అన్నది ఉంది, వైర్లెస్. మనం ఇక్కడ మ్యూజిక్, ఫోన్, ఇంకా ఇదిగో ఆటో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్ ఉంది, అప్లికేషన్స్ ఉన్నాయి. కమాండింగ్ కూడా ఉంది, వాయిస్ కమాండ్. సైడ్ 180 మిర్రర్ ఇచ్చారు. ఇంకా లైట్ కూడా ఉంది. మన ఇక్కడ టికెట్ హోల్డర్ కూడా ఉంది. అలా ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఉంది. మనకి లైట్స్ ఇచ్చారు, హలోజనే, ఎల్ఈడి కాదు. డ్రైవర్ సైడ్ మనకి 180 మిర్రర్ 8 ఇవ్వలే. అన్టచ్ ఓపెనింగ్ ఇచ్చారు. ఈజీగా ఒక మనిషి నించోవచ్చు. అలా ఇది ఫ్రంట్ మొత్తం మనకి ప్లాస్టిక్ ఇచ్చారు కానీ ప్రీమియంగా ఉంది. మన ఇక్కడ కొద్దిగా పియానో బ్లాక్ ఇచ్చారు. ఎక్కువ పియానో బ్లాక్ అన్నది ఎక్కువ యూజ్ చేశారు. అలాగే వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు, యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. మనకి 2 జోన్ ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. రివర్స్ కెమెరా కూడా ఇచ్చారు. మనం రివర్స్ చేయడానికి ఇక్కడ ఇది నాబ్ ఇలాగ ఎత్తి మనం రివర్స్లో పెట్టాలి. ఇది కెమెరా క్వాలిటీ దీనిది. మన గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. మన స్టీరింగ్ ఎట్లా తిప్పితే అవి అట్లా తిరుగుతాయి. మనకి ఇక్కడ వాల్యూమ్ ఫిజికల్ నాబ్ ఇచ్చారు. అలాగే హోమ్, మ్యూజిక్, ఫోన్, రేడియో సెట్టింగ్స్. అలాగే మనకి ఫ్రంట్ 2 బాటిల్స్ పెట్టుకునే స్పేస్ ఉంది, కప్ హోల్డర్స్ ఇచ్చారు. అలాగే మనకి హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి ఒకటే. అలా ఇక్కడ స్పేస్ కూడా ఉంది. మనకి ఫ్రంట్ గ్లవ్ బాక్స్ డీసెంట్ సైజ్ ఉంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు మళ్ళా. అలాగే మిర్రర్ విజిబిలిటీ కూడా బాగుంది. ఫ్రంట్ మనకి పవర్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఇచ్చారు. మనకి మొత్తం 6 స్పీకర్స్ ఇచ్చారు.
4 స్పీకర్లు ఇంకా 2 ట్విటర్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇచ్చారు.